గర్భవతి అయిన ఆడవాళ్లకు శ్రీమంతం ఎందుకు చేస్తారో తెలుసా? శ్రీమంతం గర్భవతి అయిన ఆడవాళ్లకు చేయబడే ముఖ్యమైన సాంప్రదాయం. ఇది భారతీయ సంప్రదాయాల్లో ఒక పురాతన పద్ధతి మరియు దీనిని సంవత్సర మంత్రము కూడా అంటారు. శ్రీమంతం చేయడం అనేది గర్భవతి మహిళలకు శరీర, మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంచడం కోసం చేస్తారు. గర్భవతి అయిన మహిళలు శారీరకంగా మరియు మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవించవచ్చు. శ్రీమంతం చేస్తే ఆమెకు శాంతి, ధైర్యం మరియు దృఢత్వం లభిస్తాయి. మంత్రాలు పఠించడం ఆమె మానసిక స్థితిని సాకారం చేయడంలో సహాయపడుతుంది. శ్రీమంతం ద్వారా గర్భంలోని శిశువుకు రక్షణ కల్పిస్తారని విశ్వసిస్తారు. మంత్రాలు పఠించడం వలన శిశువు దుష్ప్రభావాలను నుండి దూరంగా ఉండి ఆరోగ్యంగా పెరిగే అవకాశాలు పెరుగుతాయని భావిస్తారు. గర్భవతి ఆడవాళ్లకు శరీర బలం, ఆరోగ్యం పెంచడానికి ఈ సాంప్రదాయం చేస్తారు. ఈ సమయంలో పఠించబడే మంత్రాలు ఆరోగ్యకరమైన గర్భవతి పరిణామం కోసం అనుకూలంగా ఉండి ఆమె శరీరానికి శక్తి మరియు రక్షణ అందిస్తాయి. శ్రీమంతం గర్భవతి మహిళలకు సప్తమ శక్తుల సపోర్ట్ అందించడానికి కూడా ఒక మార్గం. పురాణాల ప్రకారం ఈ సాంప్రదాయం ద్వారా ఆమెపై ఆధ్యాత్మిక రక్షణ ఉంటుంది. పసిపిల్లలకు ఆధ్యాత్మిక శక్తి, స్వస్తి చలామణి అవుతుంది. శ్రీమంతం అనేది భారతీయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన హోమం, మంత్రం పఠనం మరియు పూజా కార్యక్రమం. ఇది సాంప్రదాయాన్ని కొనసాగించే ఒక విధంగా సమాజంలో ఉన్న ప్రజలకు గర్భం గురించి అవగాహన కల్పించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మంత్రము గర్భవతి దేహంలోని శక్తిని పెంచి శిశువు పుట్టుక సమయంలో సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది. శ్రీమంతం గర్భవతి అయిన ఆడవాళ్లకు ఆరోగ్యం, శాంతి, రక్షణ మరియు శక్తి పెరిగేందుకు ముఖ్యంగా చేయబడుతుంది మరియు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉపయోగపడే సాంప్రదాయం.